హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీ అందరికీ నేను మంచి బ్యూటిఫుల్ టిప్స్తో మీ ముందుకు వచ్చేసానండి. ఈ టిప్స్ అనేవి అయితే మీ అందరికీ ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, వీడియోని ఎండింగ్ వరకు చూడండి. అలా చూస్తేనే వీడియో అనేది మీకు అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్తే మనము కుక్కర్లో ఇలాంటి లబ్బర్స్ అనేవి వస్తూ ఉంటాయి కదండి. అవి ఏంటంటే ఒక్కొక్కసారి పని చేయకపోయినా సరే, పాడైపోయినా మనం పక్కన పెట్టేస్తూ ఉంటాము, లేకపోతే పడేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా ఈ చిన్న టిప్ని అయితే ట్రై చేయండి. టిప్ మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంట్లో మనం బట్టలు ఆరబెట్టుకునేవి క్లిప్స్ ఉంటాయి కదండి. ఆ క్లిప్స్ ఏంటంటే మనం ఒక్కొక్కసారి టక్కుమని తెచ్చేసి ఎక్కడన్నా పెట్టేస్తూ ఉంటాము. అలా పెట్టేసినప్పుడు ఏంటంటే మనకి క్లిప్స్ అనేవి సరిగ్గా దొరకవు. అవి ఎక్కడన్నా పెట్టినా సరే మనకి అందుబాటులో ఉండవన్నమాట. అలాగే మనకి గ్యాస్ కట్టర్ మీద అన్నీ కూడా ఇలాంటి క్లిప్స్ అన్నీ కూడా పెట్టేసుకున్నారని చూడండి ఎంత అందంగా కనబడుతుందో. ఇవి ఏంటంటే మనకి సమయానికి దొరుకుతాయి. అలాగే మనం ఇలా క్లిప్స్ మొత్తం అన్నీ పెట్టేసుకొని మనకి నచ్చిన ప్లేస్లో చక్కగా హ్యాంగింగ్ చేసుకోవచ్చు అనమాట. చాలా నీట్గా మనకి అందుబాటులో కనిపిస్తాయి. చూడండి ఎంత బాగా కనబడుతున్నాయో. ఈ విధంగా నెక్స్ట్ టైం మీరు కూడా ట్రై చేయండి. ఇట్లా మొత్తం కూడా హ్యాంగింగ్ చేసుకున్న తర్వాత ఇలా హ్యాంగింగ్ చేసేసుకుంటే మనకి చాలా నీట్గా కనపడతాయండి. చూసారా ఎంత నీట్గా ఉందో. నెక్స్ట్ టైం మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. టిప్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈ వీడియో అనేది మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. చూసారు కదా, ఇలా మనకి నీట్గా ఉంటుందన్నమాట. ఇలా నీట్గా మీరు కూడా ట్రై చేయండి. టిప్ నచ్చి లైక్ చేయండి. అలాగే మనకి ఇంట్లో సెకండ్ టిప్ వచ్చేసి ఆయిల్ ప్యాకెట్స్ అయిపోయిన తర్వాత మనం ప్యాకెట్స్ని పడేస్తూ ఉంటాం కదండి. అలా పడేయకుండా చక్కగా మనం దీంతో యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మొత్తం కూడా కట్ చేసుకున్న తర్వాత ప్యాకెట్ అయితే ఇలా ఉంటుంది కదా. ఇలా ఉన్న ప్యాకెట్ ఏంటంటే మన ఇంట్లో ఎప్పుడైనా మనం గోధుమ పిండి పిసుక్కుంటాం కదండి. అలా గోధుమ పిండి ఎక్కువ మనం ప్రెస్ చేసుకున్నప్పుడు మనకి చేతులతో పిసుక్కుంటే చాలా నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి. అలా కాకుండా చక్కగా ఇది ఏంటంటే ఆయిల్ ప్యాకెటే కాబట్టి ఇందులో మనం గోధుమ పిండిని ఇట్లా వేసేసుకోవాలన్నమాట. ఇలా ఇదైతే వెరీ యూస్ఫుల్ వీడియో అనమాట. మనందరికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇట్లా దీంట్లో పిండి వేసుకొని దీంట్లో కొంచెం నీళ్ళు వేసుకొని చక్కగా చేతులతో ఒకసారి ఇట్లా ఈ విధంగా అనేసుకోవాలన్నమాట. మనం చేయాల్సింది ఏం లేదండి, జస్ట్ ఈ విధంగా అంటే సరిపోతుంది. ఎందుకంటే లోపల మనకి ఉందంతా కూడా ఆయిల్ ప్యాకెటే కాబట్టి చక్కగా ఆయిల్ అంతా ఆ పిండికి పట్టేసి చాలా చక్కగా ముద్దయిపోతుంది అనమాట. ఈ విధంగా చేతులతోనైతే ఒకసారి ప్రెస్ చేసిన తర్వాత చార్జర్ గడ్డ ఉంటుంది కదా మన ఇంట్లో, ఏదైనా ఒకటి వాడని చార్జర్ ఉంటుంది కదండి, దాంతో చక్కగా ఈ విధంగా మొత్తం అంతా కూడా ఈ విధంగా కొట్టేసుకోవాలన్నమాట. చక్కగా చేతులు నొప్పి పెట్టకుండా ఒక చార్జర్ గడ్డతో పిండి అంతా కూడా ముద్దయిపోతుంది. మీకు చూపిస్తాను చూడండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. చక్కగా ఈ విధంగా మనం చేతులతో చేసుకుంటే చూసారా ఇట్లా మొత్తం కూడా నలిగిపోతుంది అనమాట పిండి. ఈ విధంగా మొత్తం అంతా మనం చేతులతో చేసేసుకుంటే చక్కగా మనం చేతులతో చేసినా కూడా అంత ఇదిగా రాదండి. చూడండి ఎట్లా వస్తుందో పిండి, ఇలా ఉంటుంది అనమాట. ఈ విధంగా చూడండి ఎంతగానో నలిగిపోయింది కదా మొత్తం అంతా. మనమైతే చేతులతో రుద్ది చేతులు బాగా పెయిన్ వచ్చేస్తూ ఉంటాయి. అలా కాకుండా ఈ టిప్ కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి. చూసారా పిండి చక్కగా నలిగిపోయింది అనమాట. ఎమర్జెన్సీలో మనకి కావాలి అనుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేసుకుంటే చేతులు నొప్పి పెట్టకుండా చక్కగా పిండి అయితే నలిగిపోతుంది అనమాట. చాలా మీకు ఇప్పుడు బయటకు తీసి కూడా చూపిస్తాను చూడండి. ఇలా పీసుకున్న తర్వాత ఈ రైట్ సైడ్లో ఈ కార్నర్ని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం తీసేసుకున్న తర్వాత పిండి అంతా కూడా మనకి ఈజీగా కనబడుతుంది అనమాట. మీకు చూపిద్దామనేసి సైడ్లు కూడా కట్ చేస్తున్నానండి. ఈ విధంగా చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో పిండి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. చక్కగా మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఆయిల్ ప్యాకెటే కాబట్టి చక్కగా పిండి అంతా కూడా ఈ విధంగా ముద్దలా వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా ఒకసారి బయటికి తీసుకొని మనం చేతులతో ఈ విధంగా చేసుకున్నామంటే చాలా చక్కగా ముద్దయిపోతుందండి. ఈ టిప్ అయితే మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఈ కామెంట్ బాక్స్లో చెప్పండి ఎలా ఉంది, ఈ టిప్ మీకు నచ్చిందా లేదా అని అయితే కామెంట్స్ చేయండి. చాలా బాగా యూజ్ అవుతాయండి. చూసారా ఇట్లా మొత్తం కూడా రౌండ్ అప్ చేసేసుకొని చక్కగా నీట్గా ఇదే పేపర్ మీద ఈ విధంగా మనం రౌండ్గా చేసేసుకొని ఇంకా చపాతీలు చేసుకుంటే మనకి చాలా బాగా వస్తాయి అన్నమాట. చూసారు కదా ఈ విధంగా ఎంత మెత్తగా మంచిగా వచ్చిందో చూసారా. ఇట్లా మనం అంతా కూడా చేతులతో ఇలా చేసుకున్నామంటే చాలా నీట్గా వచ్చేస్తుంది. ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. చూసారా చక్కగా ఇలా ఇంట్లోనే మనం ఈ ఆయిల్ ప్యాకెట్స్తో ఈ విధంగా ట్రై చేయొచ్చు. టిప్ నచ్చితే ఒక లైక్ చేసి
సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏంటంటే, ఇలా మనం ఆయిల్ అనేది వాడుతూ ఉంటాం కదండి. ఇలా పూజ ఆయిల్ కానీ లేకపోతే ఏదైనా బాటిల్లో వాడుతూ ఉంటాము. అలా వాడినప్పుడు ఇలా మనం వంచినప్పుడు ఏమవుతుంది అంటే ఆయిల్ అనేది లీకేజ్ అవుతూ ఉంటుంది. మూత ట్యాప్ దగ్గర నుంచి ఇట్లా వంచుతాం కదా మనం. వంచినప్పుడు ఆయిల్ అనేది కిందకి అయిపోతుంటుంది, బాటిల్ అంతా అవుతుంటుంది. అలాగే కింద పెడితే కింద కూడా అవుతూ ఉంటుంది అనమాట. అలా కాకుండా ఈ టిప్ని ట్రై చేయండి. ఇంట్లో రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదండి, ఇలా ఉన్నదాన్ని మనం ఏం చేయాలంటే ఇలా రౌండ్గా వేసేసుకోవాలన్నమాట. రబ్బర్ బ్యాండ్ ఇలా వేసేసుకొని చక్కగా ఆయిల్ని వంచామంటే చక్కగా ఆయిల్ అనేది ఒకవేళ కింద పడినా సరే ఈ క్లాత్ అనేది, ఈ జడపువ్వు అనేది చక్కగా ఆయిల్ అనేది పీల్చుకుంటుంది అనమాట. దాని వలన మనకి ఆయిల్ అనేది కింద కానీ బాటిల్స్ కానీ అస్సలు డిస్టర్బెన్స్ ఉండదు. మనకి ఈ టిప్ అయితే చాలామందికి యూజ్ అవుతుందండి. టిప్ నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో తెలియని వాళ్ళకి కూడా షేర్ అవుతుంది కాబట్టి ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మనం ఇంట్లో ఇలాంటి బ్రషెస్ ఉంటాయి. మనం ఎక్కడికైనా ఊర్లకు వెళ్తూ ఉంటాము. అలాగే వెళ్ళినప్పుడు ఏంటంటే ఒకటేమటి ఒకటి ఇలా తగలకుండా చక్కగా నీట్గా మనకి ఈ బ్రషెస్ అనేది మనం ప్యాక్ చేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి. ఈ టిప్ కూడా ప్రతి ఒక్కరికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇలా ఒక క్లాత్ తీసుకోండి. మీ దగ్గర కర్చీఫ్ ఉన్నా పర్వాలేదు. నేను ఏంటంటే ఇట్లా ఒక క్లాత్ మీకు చూపించడం కోసం అని చెప్పేసి ఈ క్లాత్ తీసుకున్నాను. ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ బ్రష్ పెట్టుకోవాలి. బ్రష్ పెట్టేసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. అలాగే నెక్స్ట్ దీంతో పాటు ఇంకొక బ్రష్ని పెట్టేసి ఫోల్డింగ్ చేసేసేయాలి. అలాగే ఇంకొక బ్రష్ని పెట్టేసుకోవాలి. ఇలా మనకి ఎన్ని బ్రషెస్ ఉన్నా సరే ఈ విధంగా హ్యాంగ్ చేసేసుకొని ఇక్కడ టంగ్ క్లీనర్ పిల్లలు పెట్టేసుకొని ఇట్లా చేసేసుకొని చక్కగా దీన్ని ఇలా ముడిచేసుకొని ఈ విధంగా పెట్టేసి దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ వేసామనుకోండి, చక్కగా మనం ఊరు వెళ్ళేటప్పుడు చక్కగా సైడ్కి బ్యాగ్లో పెట్టేసుకోవచ్చు అనమాట. చాలా నీట్గా వచ్చేస్తుంది. చూసారా ఎంత నీట్గా ఉందో. ఇలా మనం ఎప్పుడైనా ఊర్లకు వెళ్ళేటప్పుడు చక్కగా ఒక బ్రష్తో పాటు ఒకటి తగలకుండా మనం ఎన్ని బ్రష్లు అయినా సరే ఇట్లా పెట్టేసుకోవచ్చు అండి. ఎందుకంటే మనం బ్రష్ వేసుకునే బ్రషెస్ కాబట్టి బాగోదు కాబట్టి అందుకని ఇలా మనం చాలా జాగ్రత్తగా ఈ విధంగా పెట్టేసుకొని లగేజీ బ్యాగ్లో పెట్టుకున్నాం అనుకోండి చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం మీరు కూడా ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇలా చూసారా నీట్గా ఉంది. ఈ ప్యాకెట్ని ఇప్పుడు నేను బ్యాగ్లో కూడా పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మనం ఊరు వెళ్ళేటప్పుడు చక్కగా ఇందులో పెట్టేసి జిప్ పెట్టుకున్నాం అనుకోండి చాలా నీట్గా కూడా కనబడుతుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇవి నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ అందరికీ చాలా బాగా